సార్ వేడిగా ఉంది అంటే మీరు చెప్పినట్టు నిజంగానే ఛార్జింగ్ పెట్టారు. మరి మనం అడిగితే వాళ్ళు అబద్ధం ఎందుకు చెప్పారు బావ సార్? నిజాన్ని దాచాలనుకుంటున్నారు కాబట్టి. ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి? జేడీకి కాల్ చేసి డీటెయిల్స్ చెప్దాం, ఏదైనా ఒక ఐడియా ఇస్తుంది. చెప్పు కేదార్. దాత్రి, ఒక చిన్న కేసు వచ్చింది, అర్జెంటుగా సాల్వ్ చేయాలి. అదేంటో చెప్పు. ఈ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ పెద్ద ఆయన ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ ఫారిన్ లో సెటిల్ అయిపోయారు. నిన్న పెద్ద ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళిన టైంలో, పెద్ద ఆవిడ హాస్పిటల్ చెకప్ కి వెళ్ళిన టైంలో బీరువాలో నుంచి ల్యాండ్ డాక్యుమెంట్స్, డబ్బు, బంగారం అంతా పోయాయి. ఇదే ఆ రూమ్. ఇదే ఆ బీరువా. కేదార్, అక్కడ ఫోర్స్డ్ ఎంట్రీ ఏమైనా ఉందా? ఏం లేదు దాత్రే. పైగా ఈ బీరువా కీస్ కూడా ఆ పెద్దవాళ్లకు తప్ప వేరే వాళ్ళకి తెలీదంట. బయట నుంచి ఎవరూ రాలేదు. పైగా ఇంట్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు ఇవాళ పొద్దున్నే హాస్పిటల్కి వెళ్లే ముందు నుంచి పనిచేయడం లేదు. ఇందాక ఇంట్లో సెర్చ్ చేస్తుంటే లైవ్ ఈ పిన్నున్న ఛార్జర్ దొరికింది. ఇది బర్నర్ ఫోన్కి యూజ్ చేసే ఛార్జర్. ఇంట్లో ఎవరిని అడిగినా వాళ్ళకి తెలీదని అంటున్నారు. అయితే ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని కేదార్. అవును దాత్రి, కానీ అందరినీ ఎంక్వైరీ చేసే టైం లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళిద్దరూ ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ చిన్న కొడుకు దగ్గరికి వెళ్తున్నారు. గంటలో కేసు సాల్వ్ అయిపోవాలి. వాళ్ళిద్దరికీ ఆ నెక్లెస్ చాలా సెంటిమెంట్ అని బాధపడుతున్నారు. ఒక్క క్లూ కూడా లేదు. ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు. నీకేదైనా ఐడియా వస్తుందేమోనని కాల్ చేశాను. బీరువాలో నుంచి ల్యాండ్ డాక్యుమెంట్స్, డబ్బు, బంగారం అంతా పోయాయి. ఇందాక ఇంట్లో సెర్చ్ చేస్తుంటే ఈ పిన్నున్న ఛార్జర్ దొరికింది. బర్నర్ ఫోన్కి యూజ్ చేసే ఛార్జర్. కేదార్, చెప్పు దాత్రి. ఖచ్చితంగా అదైతే ఇంట్లో వాళ్ళ పని. నువ్వు ఒక పని చెయ్యి. చెప్పు దాత్రి. ఓకే దాత్రి, నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేశారనా? సరే దాత్రి.